నమస్తే, నేను మీ నగేష్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం, నెయ్యి కల్తీ వ్యవహారంపై నిన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తలంటింది. సుప్రీంకోర్టు తన వ్యాఖ్యల్లో ఏమని చెప్పిందంటే, అసలు మీరు నెయ్యిని టెస్టింగ్కి పంపారా, లడ్డూను పంపారా? లడ్డూను టెస్టుకు పంపినప్పుడు కల్తీ లడ్డు భక్తులకు అందించారని ఎలా చెప్పగలుగుతారని అడగకనే అడిగింది. అలాగే నెయ్యికి సంబంధించి 5 డైరీలు నెయ్యిని సప్లై చేస్తే ఒక్క డైరీ నెయ్యిని మాత్రమే శాంపిల్కు ఎందుకు పంపించాల్సి వచ్చింది అని ప్రశ్నించింది. అలాగే ఎన్డీడీబీ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ను బేస్ చేసుకొని మీడియాకు పోకుండా మైసూర్లో కానీ గజియాబాద్లో కానీ ఉండే కేంద్ర ప్రభుత్వ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ఇంకొక ప్రశ్న సంధించింది. అలాగే రాజ్యాంగపరమైన ముఖ్యమైన స్థానంలో ఉండే ముఖ్యమంత్రి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా వ్యాఖ్యానిస్తారు అని సూటిగా ప్రశ్నించింది. ఆ తర్వాత ఇంకొక కీలకమైన ప్రశ్న ఏం వేసిందంటే, రిపోర్ట్స్ వచ్చిన 2 నెలల తరువాత పోలీసు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఈ మధ్యకాలంలో ఏం చేశారు, ఎందుకు దీని గురించి చర్యలు తీసుకోలేదు అని చెప్పి అడిగింది. ఆ తర్వాత ఈవో శ్యామలరావు గారు మీడియా సమావేశం పెట్టి కేవలం నెయ్యి కల్తీలో వనస్పతి ఆయిల్, వెజిటబుల్ ఫ్యాట్స్ మాత్రమే కలిశాయని చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత అదే ఈవో గారు ఈ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకు సంబంధించిన నెయ్యిలో పంది కొవ్వు, చేపల నూనె, ఇతర కల్తీ పదార్థాలు కలిశాయని ఏ విధంగా చెప్పారు అనేది కూడా నేరుగా ప్రశ్నించింది. దీంతో పాటు ఒక కీలకమైన ప్రశ్న ఏమంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూల తయారీలో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యిని వాడారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోని క్లియర్ కట్గా చెప్పినప్పుడు అదే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ వల్ల ఉపయోగం ఏముంటుంది? సిట్ అవసరమా, లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి దర్యాప్తు జరిపించాలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది. అలాగే భక్తులు లడ్డూలో కల్తీ అయినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయి, దానివల్లే మేము నెయ్యిని శాంపుల్కి పంపించామని టీటీడీ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చినప్పుడు భక్తులు ఎవరు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, అసలు ఫిర్యాదు చేసిన తర్వాత లడ్డూను పంపించారా శాంపిల్ అని నేరుగా ప్రశ్నించింది. అయితే ఇందులో ఒక కీలకమైన పరిణామం ఈరోజు జరిగింది. సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేసిన తర్వాత సిట్ అవసరమా, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాలా అని చెప్పి ప్రశ్నించినందువల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ కమిటీ తమ దర్యాప్తుకు విరామం ప్రకటించింది. ఈరోజు వాళ్ళు ఆ సిట్ కమిటీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో పనిచేస్తున్న 3 బృందాలు కూడా విచారణను ముగించేసి విజయవాడకు చేరుకుని తదుపరి పరిణామం ఎలా ఉంటుంది, ఎలా ముందుకు పోవాలనే విషయం మీద డీజీపీ ద్వారకా తిరుమలరావు గారితో చర్చించారు. అయితే 3వ తేదీ సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం మేరకే ఇక్కడ సిట్ దర్యాప్తు ముందుకు పోవాలన్నా లేదా సిట్ రద్దు అవుతుందా అనేది ఒక స్పష్టమైన విషయం మనకు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ను కొనసాగించకపోవచ్చు అనే అభిప్రాయాలే మేజర్గా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సిట్ మనుగడ ఉంటుందా, ఉండదా? కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థను నియమిస్తే తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారం ఏ రకంగా పోతుంది, రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఈ మొత్తం విచారణకు ఏ రకమైన సమాధానం చెప్తాయనేది మనకు సమీప భవిష్యత్తులో తేలుతుంది.